ఎవరు? అదేంటండి అలా అడుగుతున్నారు? నేను మీ భార్యని. నువ్వు నా భార్యవా? అవును. ఎందుకు అలా అడుగుతున్నారు? నా పెళ్ళాన్ని రమ్మను. అంటే నేను మీ పెళ్ళాన్ని కాదన్నా మీ ఉద్దేశం? ఉండండి, మా అమ్మతో చెప్తాను. ఏంటక్క ఎందుకు ఏడుస్తున్నావు? చూడు మీ బావ, నేను తన భార్యను కాదట. వాట్? అంత మాట అన్నాడా? కమ్ విత్ మీ. ఏంటి బావా ఈ దారుణం? మా అక్క నీ భార్య కాదన్నావట. మీ అక్క నా భార్య కాదు నేను ఎప్పుడన్నాను? ఈ అమ్మాయి నా భార్య కాదన్నాను. ఇది మా అక్కే బావా. పొద్దున బ్యూటీ పార్లర్ కి వెళ్ళి మేకప్ అయి వచ్చింది. ఇప్పుడు ఆ మేకప్ లేకపోయేసరికి నీకు ఇలా కనపడుతోంది అంతే. అయితే ఈ అమ్మాయి మీ అక్కనంటావు? అవును. నీకెందుకు వచ్చిందా డౌట్? సరే వెళ్ళు. మన ఇద్దరు నన్ను వదిలేండి. మిమ్మల్ని ఆట పట్టించు. నిజం చెప్పు బావా, షాక్ అయ్యావు కదా? ఏడు సేవలే గానీ మీ అక్కేంటి ఇంకా ఇంటర్వ్యూలా? అరే వస్తుంది బావా, అంత తొందర అయితే ఎలా? కొంచెం కంట్రోల్ చేసుకో. నీ స్పీడ్ చూస్తుంటే మీ అక్కలా నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకునేలా లేవు. ఎవరితోనో? మా అక్కది అరేంజ్ మ్యారేజ్ ఎలా అవుతుంది? దాన్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నావుగా. అది సర్లే గానీ మీ అక్క నేనంటే ఇష్టమేనట? ఇష్టమో లేదో పెళ్లికి ముందే అడిగినట్టున్నారుగా. ఒకటో రెండో సార్లు కాదు 10 సార్లు అడిగా. ఇష్టమే ఉంది. మరైతే ఇప్పుడెందుకు వచ్చింది బావా నీకు ఆ డౌట్? ఏం లేదు, పొద్దున కళ్యాణ మండపంలో చాలా సీరియస్ గా ఉంటేను డౌట్ వచ్చి అడిగా. ఇక అలాంటి డౌట్లేం పెట్టుకోకు. ఒకవేళ నువ్వంటే ఇష్టం లేకపోయినా ఇష్టపడేటట్టుగా మార్చుకో. ఇప్పుడు నీకు మరో చాయిసే లేదు. శైలు, అదిగో నీకు చాయిస్ లేదు, వెళ్ళు. బావా అమ్మొస్తుంది, వెళ్తాను. ఈ విషయంలో మా అక్క చాలా అదృష్టవంతురాలు బావా. అందమైన మొగుడు దొరికాడనే? కాదు, ప్రేమించి పెళ్లి చేసుకునే భర్త అయితే భార్య కంట్రోల్లో ఉంటాట. నువ్వు ఆ టైపేగా. నువ్వేం చేస్తున్నావే ఇక్కడ? బావకి భయంగా ఉందంటే ధైర్యం చెప్పడానికి వచ్చేలే. వాసు, మీ అంకుల్ ఆరోగ్యం బాగోలేదని సంధ్యను త్వరగా పెళ్లి కొప్పించాను. దాంతో తనకి మా మీద కోపంగా ఉంది. ఏదో విధంగా నువ్వే తనకి నచ్చ చెప్పాలి. ఓకే, నేను చూసుకుంటా. అన్నయ్య, అన్నయ్య, ఏంటి ఈ టైంలో ఎక్కడికి వచ్చావు? ట్రైన్ బాగా లేట్ అన్నయ్య. లేట్ అవడం ఏంటి? రైట్ టైంలోనే వచ్చిందిగా. ఏంట్రా ఇదంతా? అదేదో గవర్నమెంట్ ట్రైన్లే అన్నయ్య. పెళ్లి బాగా జరిగిందా? ఇతను బర్ఫీ అని నా ఫ్రెండ్ అన్నయ్య. నేను నీకు ఫ్రెండ్ ఏంటి? నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఈ డబ్బులు కూడా ఏంట్రా? అది ఏం లేదన్నయ్య. ఇదిగో నువ్వు మధ్యలో మాట్లాడక. ఒక 2000 ఉంటే ఇయ్యనే తర్వాత ఇస్తాను. నువ్వు నాకు ఇవ్వాల్సింది 2300. అరే నువ్వు కాసేపు సైలెంట్ ఉంటావా? అరే అంటే మరి మధ్యలో మాట్లాడితే కోపం రాదా? అయినా సరే నాకు అరే గిరి అంటే నాకు నచ్చదు. బా సరే సార్, మీరు కాసేపు సైలెంట్ గా కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇది బాగుంది. అన్నయ్య, పాపం ఇతను కష్టాల్లో ఉన్నాడు. 2000 ఉంటే ఇస్తావా? తర్వాత ఇస్తాను. నేను కష్టాల్లో ఉండడం ఏంటి? ఏదో నా మీద దయతలిచి ఇప్పించినట్టు ఇప్పించకు. నువ్వు నాకు ప్యాకెట్లు బాకీ పెట్టే సంగతి అక్కడ చెప్పు. గొడవ ఏంటి ఈ టైంలో? ఈ పెంట ఏంటి? ఏంట్రా ఇదంతా కూడా? ఏం లేదన్నయ్య, ట్రైన్ లో బోర్ కొడుతుంటే వీడితో ప్యాకెట్ ఆడాడు. మళ్ళీ వీడంటున్నావు? నా దగ్గర ఉన్న 5000 పోగా 2000 బాకీ పడ్డాను. 2300. ఆడు నీకు ఇవ్వట్లేదు. నిన్నేరా రే? ఎందుకు ఇవ్వడు? ఇస్తాను చెప్పగా ఇక్కడ తీసుకొచ్చింది. నేను చెప్తున్నాగా ఇవ్వడని. నువ్వెవరు చెప్పడానికి? వీడి దగ్గర వసూలు చేసుకుని వెళ్తా. అదేంటనే వాడిని అలా కొట్టేశావు? కొంతమంది ఎదవల్ని అలాగే డీల్ చేయాలి. సర్లే కానీ బయట ఏదో హోటల్ చూసుకుని భోంచేసి పడుకుని పొద్దున్నేరా. అమ్మో, బయటకు వెళ్తా బర్ఫీ గడ పట్టుకుంటాను. నేను ఇక్కడే పడుకుంటా. ఇక్కడ ఎలా పడుకుంటావురా? ఇక్కడ ఎక్కడ మూల పడుకుంటాలే. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. అరే యాతప్ప, ఈ రోజు నా శోభనం రా. అవును కదా, మా ఆవిడ వచ్చే టైం అయింది. దొబ్బేయ్. అన్నయ్య, ఇక్కడ దగ్గరలో ఎక్కడ ప్యాకెట్ క్లబ్ ఉందా? చెప్పుల షాప్ ఉందిరా. అన్నయ్య, ఈ మధ్య కొన్నాను చెప్పులు. అంటే వాసు, నాకు చాలా టెన్షన్గా ఉందిరా. ఇక్కడ ఫెయిల్ అయితే ఏ భార్య భర్త మొహమ్మద్ నువ్వు వెళ్ళిపోతున్నట్టు కదరా. ఎవరు చెప్పాడు నీకు? మన కొనబాబు కూడా కాదురా, మా ఊరు పశువుల డాక్టర్ సొల్లు సోమబాబు. అయినా నువ్వు ఫెయిల్ అవుతావు అన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చిందిరా? నా బాడీలో పార్ట్స్ కండిషన్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇమాజినరీ ఫెయిర్ ఇస్ ఆల్వేస్ డేంజర్ దాన్ రియల్ ఎక్స్పీరియన్స్. అంటే
జరగబోయే దానికన్నా దాన్ని ఊహించుకుని భయపడడం ప్రమాదకరం రా. అదే నువ్వు చేస్తున్న తప్పు, ఇడియట్. మీ సైకాలజిస్టులు ఇలాంటివి చాలా ఈజీగా చెప్పేస్తారు. ప్రాక్టికల్ కనిపించే నాలాంటి వాడికి తెలుస్తుంది ఆ టెన్షన్ ఏంటో. అయితే నన్ను ఏం చేయమంటావు? ఆ క్వశ్చన్ నేను అడగాలి. అయితే ఒక పని చేయి, ఈరోజు శోభనం క్యాన్సిల్ చేసి ధైర్యం ఉన్న రోజు పెట్టుకో. దానికి నా భార్య ఒప్పుకోలిగా. నీ భార్య ఒప్పుకోవడం ఏంట్రా పొట్టినా? రేయ్, నీకు విషయం చెప్పనా? వాళ్ళు నో అన్నా కూడా మనం పశువులా ప్రవర్తించి మన కోరిక తీర్చుకోవచ్చు. కానీ మనం నో అంటే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అది మనకు దేవుడిచ్చిన వరం రా. అంతేనంటావా? యా, థ్యాంక్స్ రా, నాకు ధైర్యం వచ్చింది. శోభన అంటే భయం పోయింది. ఇప్పుడు నవ్వు ఐఎమ్ ఓకే. వీడికి ఇప్పుడు నేను ఏం కౌన్సిలింగ్ ఇచ్చాను ఎంత రియలైజ్ అయ్యాడు? పార్టీ నెంబర్ 3. ఎవరా కొండబాబు, ఏంటి పరిస్థితి? ఒరేయ్, నాకు చాలా బాధగా ఉందిరా. దేనికమ్మా? మన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉండి కూడా ఒకరి పెళ్ళి ఒకరు చూసుకోలేకపోయారా? నువ్వే కదరా 100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి బ్రహ్మాండమైన ముహూర్తం రాదని ముగ్గురు ఒకేసారి పెళ్లి చేసుకున్నట్టు చేసావు. అవునరా, నిజంగా ఇది వండర్ఫుల్ ముహూర్తం. అందుకేనా పెళ్లి మండపంలో బామ్మర్దులు చెప్తాను. ఈ విషయం నీకెవరు చెప్పారా? టీవీ నైనాడు. ఇంత గొడవ ఏంటి? మా మేనత్ కూతురు వాణిశ్రీ ఉంది కదా, ఉంటే అది నా మరదలని తెలిసినా నా బామ్మర్దులు కనీసం మర్యాద కోసం టిఫిన్ తినమని అడగలేదురా. అందుకని మీ ఆవిడకి వీడియోకలు ఇచ్చేస్తున్నావా? అవునరా, నేను అన్నది తప్ప? తప్పు కాబట్టి కొట్టుడు కొట్టారు. అదేంట్రా నువ్వు వాళ్ళని సమర్థిస్తున్నావు? లేకపోతే నేను సపోర్ట్ చేయాలా? ఒరే, నీకు విషయం తెలుసా? వాళ్ళు కాబట్టి నేను తన్ని వదిలేశారు. అదే నేనైతే తవ్వి గోతులో పారేసేవాడిని గాడిద. ఒరే, ఓ బెస్ట్ ఫ్రెండ్ గా నన్ను ఓదార్చడం పోయి నన్నే తిడతావా? లేకపోతే నిన్న నా దోస్త్ అని చెప్పుకోవడం చాలా సిగ్గుగా ఉందిరా. ఏడ్చేలేదవా? ఎప్పుడు ఫోన్ చేయకు. అవసరం ఇప్పుడే కటిఫ్ కటిఫ్ ఫో. నీతో కటిఫ్ రా. నో ప్రాబ్లం. ఏం భయపడకు, చెప్పాను కదా. ఏం చెప్పావు? పొద్దున్న చెప్పాను కదా మా ఫ్రెండ్ ఏకలింగం గురించి. శోభనం గదిలో ఫెయిల్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. చూసేవాళ్ళ ఇప్పుడు బాగా చూడు. ఇతను ఎందుకు తెచ్చెప్పుడు? నీకు ఎవిడెన్స్ గా చూపడదా? చెప్పినప్పటి నుండి బాడీలో వైబ్రేషన్ తో వణికిపోతున్నాడు రా. ప్లీజ్ రా, భయపెట్టద్దు. అయితే దీనికి ఒకటే మార్గం. ఏంటి? నీ శోభనం క్యాన్సిల్ చేసుకో. క్యాన్సిల్ చేయడానికి ట్రైన్ టికెటా? అయినా ఏం చెప్పి క్యాన్సిల్ చేయాలి? ఏమన్నా తెలియదే. ఇదంతా నువ్వు ఫ్రెండ్ గా చెప్తున్నావో శత్రువుగా చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు అర్థం కాదురా. కాసేపట్లో మీ ఆవిడ వస్తుంది, అప్పుడు తెలుస్తుందిరా నేను ఎందుకు చెప్పాను. అయినా నీకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల నువ్వు ఈరోజు సక్సెస్ కాలేవురా. నో ఎంట్రీ గడి అయిపోతావు. అయితే ఏం గానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు దండం పెడతాను. నేను చెప్పింది నువ్వు వినవు కదరా. నువ్వు సక్సెస్ అయ్యావనుకో సగం మీసం తీయించుకుంటాను, అంతేకాదురా సగం గుండు కుట్టించుకుని ఊరంతా గాడిద మీద ఊరేగుతాను. ఏడ్చేవులే. లాజికల్ గా క్వశ్చన్ అడుగుతాను, చెప్పరా. ఏంట్రా? ఎక్స్పీరియన్స్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అవుతుందా అవదా? అవుతుంది. అరే మంచం కింద ఎవడరా? బయటిరా. నమస్కారం సార్. ఎవడరా నువ్వు? బనగానపల్లి బాసిరెడ్డి వాళ్ళ మేనత్ గారు అక్కయ్య గారు అబ్బాయినండి. నువ్వు ఎవడైతే నాకేంటా? నువ్వు నా మంచం కింద ఎందుకు దూరమ్మా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాను సార్. నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నావా? ఫిగర్ల ప్రాబ్లంలో ఉన్నావు. నాకెందుకు సార్? ఆ మంచం కింద ఎందుకు దూరమ్మా? పేకాట ఆడడం రాకపోయినా బాగా అప్రూపల్ అయిపోయింది సార్. ఆటాడావా? నాకెందుకమ్మా? నా మంచం కింద ఎందుకు దూరావురా నువ్వు? అప్పులోను బాధ తట్టుకోలేక చీప్ లెక్కలు తాగడానికి అలవాటు పడ్డాను సార్. చీప్ లెక్కలు తాగు, లేకపోతే ఇంకే లెక్కలు దాంతో మా ఆవిడ నన్ను వదిలేసి నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ అడ్డుగోలు ఆదినారాయణతో లేచిపోయింది సార్. ఏడు బాబు, ఏడు పాప. నేను నిన్ను అడుగుతుంది నీ పెళ్ళం ఎవరితో లేచిపోయింది నాకు అనవసరం. నువ్వు నా మంచం కింద ఎందుకు దూరావయ్యా? ఏడవకు, ఏడవకు.
మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయాక మా ఊర్లో ఉన్న ప్రేక్షకులందరూ నన్ను చేతకాని ఎతలో జమ్మకట్టి కలగల నవ్వడం మొదలు పెట్టారు సార్. దాంతో రైలు కింద పడి చచ్చిపోయి ఆత్మహత్య చేశాను. పట్టాల మీద పడుకున్నాను సార్. చచ్చిపోయావు మరి? లేదు సార్, ఆ రోజు రైలు బంద్ అట. ఒరేయ్, నీ అబ్బా సీన్ లెంగ్త్ అవుతుంది, లాగ్ ఎక్కువైంది. అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావురా? డబ్బు కోసం సార్. డబ్బా? డబ్బులు మంచం కింద ఉన్నాయా? లేవు సార్. మరి ఎందుకు వచ్చావురా? మీ ఆవిడ వచ్చాక వచ్చాక ఇక్కడ జరిగేదంతా దీంతో రికార్డు చేసి యూట్యూబ్ లో పెడితే ఆ. లక్షలకి లక్షలు వస్తాయంట. లక్షలకు లక్షలే. మా ఫ్రెండ్ సుబ్బు సులేమని చెప్పాడు సార్. అయితే కూర్చోరారా. థ్యాంక్ యూ సార్. రికార్డ్ చేసేస్తావా? ఏ మూమెంట్ వదలను సార్. కోఆపరేషన్ అంటే ఇదే. కొడితేనా కొడక. పోడిగో. ఇటో. మదిస్తానంటే వద్దంటాడు. చంపి కొడక. సాయ్. ఇది రాదు. ఈ సోఫా వేయట్లేదు. ఈ ప్యాకెట్ అదోలేండి నాకు.